ఆక్సిడెంటల్ ఇంటర్నేషనల్ డెంటల్ ఇంప్లాంట్స్ హాస్పిటల్ అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఎటువంటి దంత సమస్యలకైనా మా స్పెషలిస్ట్ డాక్టర్లతో ట్రీట్మెంట్ చేయబడును. రూట్ కెనాల్, ఇంప్లాంట్స్, అలైనర్స్, లేజర్ ట్రీట్మెంట్ మరియు జుట్టుకు సంబంధించిన సమస్యలు కూడా పరిష్కారం చేయబడును. మా చిరునామా బిసైడ్ భ్రమరాంబిక మల్లికార్జున థియేటర్, హైదరాబాద్. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ డాక్టర్ ప్రవళిక, కాస్మెటిక్ డెంటల్ సర్జన్ అట్ ఆక్సిడెంటల్. నేను ఈరోజు అసలు పళ్ళు ఎందుకు పుచ్చుతాయి, దేని వలన పుచ్చుతాయి, అసలు దాన్ని ఎలా నివారించవచ్చు అనే దాని గురించి మాట్లాడబోతున్నాను. యాక్చువల్గా మనకి పళ్ళు ఎందుకు పుచ్చుతాయంటే చాలా మందికి ఇలా అడుగుతుంటారు, మేము ఎక్కువ స్వీట్స్ తినము, ఎక్కువ ఐస్ క్రీమ్స్ తినము, ఏమి బ్యాడ్ హ్యాబిట్స్ కూడా లేవు, అయినా మా పళ్ళు ఎందుకు పుచ్చుతున్నాయని అడుగుతుంటారు. యాక్చువల్గా పళ్ళు పుచ్చడం అనేది మనం ఏంటి ఈ స్వీట్స్ కానివ్వండి, ఐస్ క్రీమ్స్ కానివ్వండి, ఇవి తినడం వలన కాదు. యాక్చువల్గా టైం ఉంటుంది, సమయం. అది మనకి ఎంత టైం మన చాక్లెట్ని కానీ చప్పరిస్తున్నాము, ఏదైనా స్వీట్ కానీ ఎంతసేపు మనం నోట్లో పెట్టుకుంటున్నాం అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. కొందరు ఏంటంటే చాక్లెట్ పెట్టేసుకుని వెంటనే తినేస్తారు, అదొకరు. కొందరు ఏంటంటే గంటల తరబడి దాన్ని చప్పరిస్తూనే ఉంటుంటారు. వాళ్ళలో మనకి పుచ్చు అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ ఏంటంటే మనకి చాలా లాంగ్ స్టాండింగ్ అది నోట్లో ఉంటుంది కాబట్టి అది బ్యాక్టీరియాకి యాసిడ్ ప్రొడ్యూస్ చేసే టైం ఉంటుంది కాబట్టి అది మనకి పుచ్చిగా తయారవుతుంది. యాక్చువల్గా మనకి పంటిలో 3 భాగాలు ఉంటాయి: ఇనామిల్, డెంటిన్, పల్ప్. ఈ ఇనామిల్ లేయర్లో ఎప్పుడైతే మనకి పుచ్చు అనేది స్టార్ట్ అయిందనుకోండి, అప్పుడే మనం ఒకసారి డెంటిస్ట్ని సంప్రదించేసి దానికి సరిపడా ట్రీట్మెంట్ తీసుకోవాలి. బేసికలీ ఇనామిల్ స్టేజ్లో ఉన్నప్పుడు ఏంటంటే ఫిల్లింగ్ చేస్తాం అనమాట. ఫిల్లింగ్ కాకుండా ఇప్పుడు మన డెంటిన్ స్టేజ్కి వెళ్ళింది అనుకోండి, కొంచెం సెన్సిటివిటీ అనేది వస్తుంటుంది. ఆ డెంటిన్ స్టేజ్ వరకు వెళ్ళింది అనుకోండి, ఫిల్లింగ్ చేస్తాం. కాకపోతే మనకి దానికి కావాల్సిన ఒక బేస్ అనేది వేస్తాం. అక్కడ బేస్ వేసి దానికి పైన ఏ ఫిల్లింగ్ సెట్ అవుతుందో దాన్ని చేసుకొని చేస్తాం. దాన్ని ఇండైరెక్ట్ పల్ప్ క్యాపింగ్ అంటారు. ఈ 2 లేయర్స్ వరకు చూసుకోకుండా మనము 3rd లేయర్ వరకు వెళ్ళింది అనుకోండి, అప్పుడు రూట్ కెనాల్ చేయాల్సి వస్తుంటుంది. ఏంటంటే ఫస్ట్ టైం మనం ఈ 2 లేయర్స్ వరకు ఆ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయినప్పుడే ట్రీట్మెంట్ తీసుకోవడం మంచిది. ఎందుకంటే అప్పుడు మనకి ఖర్చు అనేది తక్కువ ఉంటుంది, తక్కువ టైంలో అయిపోతుంది. అదే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ వరకు వెళ్ళింది అనుకోండి, మనకి ఖర్చు ఎక్కువనే ఉంటుంది, మనం ఎక్కువ టైం కూడా క్లినిక్లో స్పెండ్ చేయాల్సి ఉంటుంది. సో మనం ఫస్ట్ ఎప్పుడైతే డిటెక్ట్ చేసామో అప్పుడే చేయించుకోవడం మంచిది. అది కాకుండా ఏంటంటే మనకి 3rd లేయర్ వరకు ఇన్ఫెక్షన్ ఎప్పుడైతే స్ప్రెడ్ అయిందనుకోండి, అది రూట్ కెనాల్ చేయాల్సి ఉంటుంది. కొందరికి అంటే రూట్ కెనాల్ ఏ సిచ్యువేషన్లో ఉంటుందంటే, కొందరికి ఇన్ఫెక్షన్ బాగా రూట్లో మొత్తం స్ప్రెడ్ అయిపోయి బోన్ వరకు వెళ్ళి, అది కాకుండా కొందరికి ఏంటంటే పెయిన్ వస్తూ ఉంటుంది. ఈ సిచ్యువేషన్లో రూట్ కెనాల్ చేయాల్సి వస్తుంది. ఇది కాకుండా కొందరికి టూత్ స్ట్రక్చర్ అంతా లాస్ అయిపోతుంది చాలా బయటకి కనిపించడానికి, కానీ దానికి రూట్ కెనాల్ అవసరం ఉండదు. ఎందుకు అంటే అంటే పైన మొత్తం ఇన్వాల్వ్ అవుతుంది, కానీ మనకి ఏదైతే 3rd లేయర్ పల్ప్ అనేది ఉంటుందో అది ఇన్వాల్వ్ అవ్వదు. వాళ్ళకి ఏంటంటే బేసికల్లీ మనం ఈ రూట్ కెనాల్ కాకుండా దానికి ఫర్దర్ ఏం కావాలో ఇండైరెక్ట్ పల్ప్ క్యాపింగ్ కానివ్వండి, ఇంకేదన్నా కానివ్వండి, దానికి కావాల్సిన ట్రీట్మెంట్ చేస్తారు. కొందరికి ఏమవుతుందంటే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది ఎప్పుడు అవసరం పడుతుందంటే, పెయిన్ అనేది తెలీదు, గ్రాడ్యువల్గా అది మనకి చాలా పుచ్చు ఎక్కువ ఉన్నాలే కానీ తెలియదు. ఎందుకంటే ఆ నరం ఏదైతే ఉందో, ఇన్వాల్వ్ అయిన నరం చచ్చిపడిపోతుంది. దానివల్ల అది మనకి పెయిన్ అనేది బయటికి తెలియకపోవడం వల్ల మనకి అది డెంటిస్ట్ దగ్గరికి సంప్రదించినప్పుడే దానికి రూట్ కెనాల్ అనేది తెలుస్తుంది. అలాగే కొందరికి పంటికి మధ్యలో ఏంటంటే ఫుడ్ అనేది లాడ్జ్ అయిపోతూ ఉంటుంది. అప్పుడు ఏంటంటే వాళ్ళు సేఫ్టీ పిన్తో కానివ్వండి, ఏదైనా టూత్ పిక్తో కానివ్వండి తీస్తుంటారు. వాళ్ళకి ఏంటంటే జస్ట్ ఏమనిపిస్తుందంటే ఫుడ్ ఇరుకుతుంది, జస్ట్ మేము తీసేస్తున్నాం అనే తెలుస్తుంది. యాక్చువల్గా అలా కాదు. ఏంటంటే మనకు ఆ ఫుడ్ ఇరికే చోట ఏంటంటే పుచ్చిపోయి ఉంటుంది, అది చిన్నగా పెరుగుతూ వస్తుంది. మనకి ఏదైతే మనకి పుచ్చు అనేది పైన వచ్చినప్పుడు, టూత్ పైన వచ్చినప్పుడు మనకి పల్ప్ దగ్గరికి వెళ్ళడానికి చాలా టైం పడుతుంది. అదే మనకి ఈ సైడ్ అనుకోండి, త్వరగా పల్ప్ దగ్గరికి త్వరగా వెళ్ళిపోతుంది. అది మనకి పైన వచ్చే ఇన్ఫెక్షన్ కన్నా సైడ్ నుంచి వచ్చి త్వరగా పల్ప్ని ఇన్వాల్వ్ చేస్తుంది. కాబట్టి ఇది మనం కొంచెం కాన్షియస్గా ఉండి చెక్ చేసుకుంటూ ఉండి ఒకసారి డెంటిస్ట్ని కలవాలన్నమాట. అదే కాకుండా కొందరికి ఏంటంటే పుచ్చు అనేది చూడడానికి పైనుంచి చాలా చిన్నదిగానే ఉంటుంది, కానీ అది క్యావిటీ ప్రిపేర్ చేస్తున్న కొద్దీ చాలా డెప్త్గా వచ్చేస్తుంది. దాన్ని ఏమంటారంటే పిట్ అండ్ ఫిషర్స్ అంటారనమాట. ఆ క్యావిటీస్లో మనకి పైన చిన్నగా కనిపించినా లోపల చాలా ఉంటుంది. సో మనం ఎప్పుడైనా మనకి చిన్న స్పాట్స్ కానివ్వండి ఏదైనా ఉన్నప్పుడు నెగ్లెక్ట్ చేయకుండా డెంటిస్ట్ని కలిసి దానికి తగ్గ ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది మంచిది. థ్యాంక్ యూ.